మర్యాద లేని కాడ ఒక్క నిమిషం సుతా నిలబడబుద్ధి కాదు మనకు. ఎంతైనా తెలంగాణ ఆత్మగౌరవం అంటే అట్లనే ఉంటుంది. మన పేరు తెలవనోళ్ళ కాడికి మనం ఎవలమో గుర్తు కూడా పట్టని జాగలకు పోతామా? ముక్కు ముఖం తెలవనోళ్ళ కాడికి ఏం పోతాం తీ అనుకుంటాం. కానీ సార్ అట్లా కాదు. గుర్తు పట్టినా పట్టకపోయినా పేరు పెట్టి పిలిచినా వేరే పేరుతోని పిలిచినా పోతూనే ఉన్నాడు. ఆడికి పోయినాక పాపం ముఖం చిన్నగతి చేసుకుంటున్నాడు. ఎవలా సార్ అని చూస్తున్నారా? ఇంకెవలు మన రేవంతం సారే. అరుచుకుందాం పారి ఆ ముచ్చటేంటిదో. అందరం ఒక కాడ కూర్చున్నప్పుడు మనకంటే పెద్దోళ్ళు ఎవరన్నా వస్తే లేచి నిలబడతాం, అది మర్యాద అన్నట్టు. ఇక పెద్ద మనుషులు రాజకీయాల కాడికి వచ్చేసరికి వయసు గియసు ఏముండదు. మనకంటే జర పెద్ద స్థానంలో ఎవరున్నా వాళ్ళు వచ్చినప్పుడు మర్యాద పూర్వకంగా లేచి నిలబడి నమస్తే పెడతారు, గది పద్ధతి అన్నట్టు. అయితే మన ముఖ్యమంత్రి రేవంతం సార్కు మాత్రం ఆ మర్యాద ఏడ దొరకలేదుల్లా. ఇటు మంత్రులు మర్యాదిస్తలేరు, అటు జనాలు మర్యాదిస్తలేరు, ఆఖరికి సినిమాలు సుతం మర్యాదిస్తలేరు. సారు అట్లకెళ్ళి నడుచుకుంటూ వస్తుంటే సుతం కనీసం కుర్చీలకెళ్ళి లేచి నిలబడలేదు మంత్రులు. సీఎం రేవంతం సార్ వస్తున్నారంటే కుర్చీలకెళ్ళి లేవకుండా వాళ్ళ మర్యాదను ఎట్లా చాటుకున్నారో చూడుర్రి మన మంత్రులు. మంత్రుల మర్యాద ఇట్లుంటే అప్పట్లో హీరోయిన్ గా నటించిన మేడం జయసుధ మేడం సుతం రేవంతం సారును లెక్క కూడా చేయకుండా ముఖం తిప్పుకొని పోయింది. ఇక ఇదే ఫంక్షన్ లా ఇంకో హీరో బాలాదిత్యనట రేవంతం సారు పేరే మర్చిపోయిండు. స్టేజ్ మీదికి పిలిచేటప్పుడు సీఎం కిరణ్ కుమార్ సార్ వేదిక మీదికి రావాలే అని పిలిచిండు. పాపం సినిమా డైలాగులు చెప్పి చెప్పి విలన్ల పేర్లు యాది పెట్టుకొని తెలంగాణ హీరో నల్లమల్ల పులి మన ముఖ్యమంత్రి రేవంతం సార్ పేరును మర్చిపోతున్నారు కావచ్చు. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు సీన్మోల ముచ్చట గిట్లుంటే వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సుతా రేవంతం సార్ పేరు యాదికుంటలేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని పిలవక చిత్రాల పేర్లు పెడుతున్నారు. కావాలంటే ఇనుర్రి ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ సారు రేవంతం సారును ఏమని పిలిచిండో. చీఫ్ మినిస్టర్ తెలంగాణ శ్రీ అనుముల్లా రవాణాథ్ రెడ్డి మహోదయ్ జీ. నీ ముచ్చట సల్లగుండా హాయిమన్న పేరు ఎనుముల రేవంత్ రెడ్డి అనే పేరును పక్కకు పెట్టి ఒకలేమో కిరణ్ కుమార్ అంటారు, ఇంకొకలేమో రేడి మోతీజీ అంటారు. ఇక ఇట్లనే రోజుకొక పేరు పెట్టి పిలిస్తే హాయింత సారు తన సొంత పేరును సుతం మర్చిపోతాడు కావచ్చు అనుకుంటున్నారు జనాలు.